ఒకవైపు ఎలక్షన్లో టైం దగ్గర పడుతుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే టైం దగ్గర పడుతున్న తరుణంలో ఈరోజు ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద ఫైబర్ గ్రిడ్ కేసులో A1గా జాయిన్ చేస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? దేన్నైనా ఒకే విధంగా చూడండి. కుట్రపూరితంగా ఇంటెన్షనల్గా వేసేటటువంటి తప్పుడు కేసులు 29/21లో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు A37గా ఇప్పుడు నమోదు చేశారు. A37కే అంత హడావుడి చేసి జైల్లో వేసి బెయిల్ మీద బయటకు తెస్తే మళ్ళీ ఫైబర్ గ్రిడ్ కేసు, మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, ఇవన్నీ పెట్టి పీటీ వారెంట్స్ తీసుకొచ్చారండి. అంటే ప్రిజనర్ ట్రాన్స్మిట్ వారెంట్. ప్రిజనర్ని బయటికి రానికుండా అక్కడి నుంచి అక్కడ ఇంకో కేసు ఉంది, దీంట్లో బెయిల్ వచ్చిన దాంట్లో రాలేదు కాబట్టి ఆపండి, దాంట్లో బెయిల్ వచ్చిన ఇంకో దాంట్లో రాలేదు కాబట్టి ఆపండి. ఈ మూడిట్లో బెయిల్ తెచ్చారు. ఆల్రెడీ ఇసుక దాంట్లో ఇంకొక మాఫియా జరిగింది, అది కూడా వేస్తున్నాం, ఉండండి లోపలే ఉంచండి అంటున్న తరుణాలు. సో ఇటువంటి టైంలో మళ్ళీ ఫైబర్ గ్రిడ్ కేసు. ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో ఇంకా 2 అడుగులు ముందుకేసి, 2 అడుగులు కాదులేండి, 10 అడుగులు వేసేసి ఉంటాడేమో, 10 అడుగులు ముందుకేసి A1గా మార్చారు. అంటే 700 కోట్లతో ఆంధ్ర రాష్ట్రంలో అవ్వాల్సిన ప్రాజెక్టు 450 కోట్లతో అతి తక్కువ దాంతో కంప్లీట్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మోడీ గారితో ప్రశంసలు అందుకున్న వ్యక్తి గౌరవ చంద్రబాబు గారు, అది కూడా పాపం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కిలోమీటర్ల ఫైబర్ గ్రిడ్ అండి. అంటే మనందరికీ తెలుసు, తక్కువ రేటుతోనే నెట్ కనెక్షన్స్ కానీ లేకపోతే కేబుల్ నెట్వర్క్స్ కానీ వీటన్నిటికంటే మించి పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే అతి తక్కువ కాస్ట్, అతి ఎక్కువ కిలోమీటర్ల వైర్ ఇది. సో దీని అంతటినీ కంపేర్ చేసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని తెలివితేటలు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎలా వచ్చింది, అతను సీఎంఏనా పిఎంఏనా అని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కంపేర్ చేసుకున్నామండి. అప్పట్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ఏరియాల్లో కంప్లీట్ చేసుకుని వాటికి పూర్తి సమాచారం తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ అమౌంట్తో ఎక్కువ కిలోమీటర్లు వేస్తూ ఫైబర్ గ్రిడ్ అతి తక్కువ రేటుతోనే కేబుల్ నెట్వర్క్ అంటే సాధారణ పౌరుడికి కూడా అందుబాటులో, అంటే సామాన్యుడికి కూడా అందుబాటులో. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంత అండి మన కేబుల్ నెట్వర్క్ ఖరీదు ఎంత? మనం 350 కట్టేస్తున్నాం కదా. అంతకుముందు ఎంత ఉందండి? 150, 120 లోపే కదా. మరి ఇంత డబుల్ త్రిబుల్ అయిపోయిన దాంట్లో మోసం జరిగిందంట. మరి 350 అయ్యి అక్కడక్కడ ఏబిఎన్ రాదండి, అక్కడక్కడ TV5 రాదండి, అక్కడక్కడ కొన్ని న్యూస్ ఛానల్సే ఆపేస్తారండి. ఈ ఏరియాలో ఇవి ఉండవండి. కేవలం మన సాక్షియే చూడాలండి. సాక్షి పేపర్ చదవాలి, సాక్షి టీనే చూడాలి, సజ్జలుగా బాబాయ్ చెప్పిన మాటలే వినాలి, వాలంటీర్లతో సమాధానం చెప్పుకుంటేనే ఉండాలి. మనం మాత్రం అదేంటది ట్రాన్స్కి గురైన వ్యక్తుల్లాగే ఉండిపోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ చంద్రబాబు గారిని A1గా పెట్టడం చాలా మంచిదైందండి. ఎందుకంటే ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. వీళ్ళు చెప్పే వరకు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి ఉంది అని మాకు ఎవరికి తెలియదండి. టు బి ఫ్రాంక్లీ నాకు అస్సలేం తెలియదండి. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్లో బాబు గారు అరెస్ట్ అయితే అప్పుడు దీని గురించి నిఘా సమాచారం తెలుసుకుంటే గుజరాత్లో ఉండే సబ్జెక్ట్ని IASలను పంపించి ఒక పూర్తి సమాచారం తెలుసుకొని దాన్ని ఆంధ్రాలో డెవలప్ చేయాలి అంటే కరోనా టైంలో కూడా ఆగకుండా ఈ రోజుకి రన్ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అండి. అరే స్నేహ బ్లాక్లో ఉండేటటువంటి చంద్రబాబు గారికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఎంతోమంది, సార్ మేము స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ నేర్చుకున్నాను సార్, మేము బెయిల్ మీద బయటికి వెళ్ళాక లేకపోతే పూర్తిగా మాకు విడుదలయ్యాక మేము ఖచ్చితంగా మా కాళ్ళ మీద మాకు బతికే అవకాశం కల్పించారు సార్ అన్నటువంటి నిందితులు పాపం కదా. అంటే వాళ్ళకే ఉపయోగపడింది, ఎంతమందికి ఉపయోగపడుతుందని లెక్క తీస్తే బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి కొంతమంది సార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము ట్రైనింగ్ నేర్చుకొని ఈరోజు మేము బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాం, మా సిస్టర్ అమెరికా వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే అసలు టీడీపీ పార్టీ ఆఫీస్లోనండి ఈ రోజుకి ఎంతోమంది ఆడబిడ్డలు, ఎంతోమంది యువతులు ఈ రోజుకి వాళ్ళు పైకి వెళ్ళి కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారండి, ఇక్కడే మాకు ట్రైనింగ్ ఇస్తుంటారని. ఏంటది? చదువు మీద అంత శ్రద్ధ ఏంటి? యువతులు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు చూడండి. వివేకానందుడు అంటారు యువకులే రాష్ట్రానికి దేశానికి వెన్నుముకలని. అటువంటి యువకులని నిష్ణాతులుగా, నైపుణ్యతులుగా, నిజాయితీ పరులుగా తీర్చిదిద్దడంలో నెంబర్ 1 వ్యక్తి ఈరోజు బాబు గారేనండి. సో అటువంటి వ్యక్తి మీద మీరు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అంటారు, లేకపోతే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, లేకపోతే ఫైబర్ గ్రిడ్లో A1గా చేశారు. A1గా చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా? A3 నుంచి A1, A37 నుంచి A1, 8 నుంచి 8 మార్చిన తారుమార్ తక్కర్మార్ అని ఆటాడినా ఏం వచ్చిందమ్మా? అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారిని అడగాలి కదా.
లేకపోతే బేలా త్రివేది గారు, లేకపోతే ఇంకొక ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఇవన్నిటినీ బేస్ చేసుకుంటే మనందరికీ తెలిసిందే కదా. ఇక నుంచి ఏ పైన అరెస్టులు చేయాలన్నా, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయమంటే కూడా ఏదైతే అప్పుడు చంద్రబాబు గారు అరెస్టులో కీలక పాత్ర వహించిన జడ్జి గారు మళ్ళీ ఛార్జ్షీట్ వేసేటప్పుడు మీరు ఒకసారి గవర్నర్ని ఇంటిమేషన్ ఇచ్చుకోండి, ఏదైనా జడ్జిమెంట్స్ ఉంటే ఫ్రేమ్ చేయండి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వండి అన్నటువంటి జడ్జి గారు. అందరిలో మార్పు బిగిన్ అవుతుందండి, కొందరిలో కాదండి, అందరిలో మార్పు బిగిన్ అవుతుంది. ఆ మార్పే మీ అంతానికి, మీ పతనానికి నాంది. మేడం అలానే చూస్తే కనుక ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో ఏదైతే కనుక ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్ షీట్ వేస్తే ఆ ఛార్జ్ షీట్ కూడా డిస్మిస్ చేసిన ఏదైతే విజయవాడ ఏసీబీ కోర్టు ఈ ఛార్జ్ షీట్ని పరిగణనలోకి తీసుకొని వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉందంటారా? సరే, ఇక వారెంట్లు ఏమీ లేవండి. దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అరే నువ్వు ముద్దాయివన్నా, నువ్వు ఏ1 నువ్వు ఏ37 అన్నా, మా నాయకుడు ప్రజాక్షేత్రంలోంచి పక్కకు పోడే. అరే నాయకుడిని అరెస్ట్ చేస్తే కొడుకు బెదురుతాడా అదురుతాడా అంటే ఒక ఎర్ర బుక్ అని వెలుగులోకి వచ్చి యోగళం ద్వారా శంకారావం పూరిస్తున్నటువంటి లోకేష్ బాబు, న్యాయం కావాలి అన్నారే కానీ బాబు గారు బయటికి రావాలి అన్నటువంటి ఒక నిజాయితీ పరురాలైనటువంటి భువనేశ్వరమ్మ, వీళ్ళిద్దరినీ చూస్తుంటే అరే ఒక వ్యక్తిని లోపలేస్తే వీళ్ళిద్దరు ఎలక్ట్గా ఉంటారంటే వీళ్ళు ఇంకా బలం పుంజుకొని జనాల్లోకి వస్తున్న మూమెంట్. అయినా సరే బాబు గారు 75 ఏళ్ల వ్యక్తి 53 రోజులు జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఏ వీల్ చైర్లో వస్తాడా అనుకుంటే సింహం జూలు విప్పుకునే వచ్చినట్టుగా వచ్చి ఈరోజు అదిరిపోయే ప్రెస్ మీట్ ఇచ్చి తద్వారా కంటి సర్జరీ చేసుకున్న అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఏదైతే రైతులు వరద బాధితులని పరామర్శించి 12:30 గంట వరకు అనర్గళంగా క్యాన్వాయి పైకి ఇచ్చి అద్భుతమైన సబ్జెక్ట్ని ప్రెస్ రూపంలో చెప్పి ప్రెస్ మీట్లో చెప్పి నా గొప్ప వ్యక్తి ఈరోజు మళ్ళీ ప్రజాక్షేత్రంలో కదలిరా అని ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్క వృద్ధురాల్ని మీరందరూ నా వయసు వాళ్ళే కదా, రండి బయటికి రండి, నేనే కదలి వచ్చి రాష్ట్ర భవిష్యత్తుకి పోరాడుతుంటే మీరెందుకు రాలేరు అంటూ అందరినీ కదిలించినటువంటి వ్యక్తి ఈరోజు బాబు గారు. ఈరోజు A1 నుంచి A5, A5 నుంచి A1 ఏని మార్చిన ఆయన్ని తాకే శక్తి ఇక అధికార పార్టీ ప్రభుత్వానికి లేదండి. ఇక సెంట్రల్ కూడా మన పక్షాన ఉండబట్టి ఆయన బయలే క్యాన్సిల్ అయ్యి ఆయనే తొందరలో జైలుకు వెళ్ళబోతున్నారు. లేకపోతే ఎంక్వైరీ నిమిత్తం CBI వారు వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు ప్రపంచానికి తెలియకముందే ఎలా మీకు తెలిసిందమ్మా, మీరేమన్నా గవ్వలేస్తారా, పాచికలేస్తారా, నూనెలో గనక మంత్రగాళ్ళలాగా ఇలా జరిగింది అలా జరిగిందని కనికట్టు విద్యలు ఏమన్నా నేర్పించుకున్నారా? సో ఖచ్చితంగా మిమ్మల్ని విచారించడం నిమిత్తం సతీ సమేతంగా CBI వారు సునీతమ్మ గారి పక్షాన కూడా దేవుడు ఉన్నాడు కదా, నీ ఒక్కడి పక్షానే కాదు కదా, సో ఆవిడ పక్షాన కూడా దేవుడు మొర విని ఆవిడకి న్యాయం జరిగే అవకాశాలు వచ్చినాయి. అదే రకంగా భువనేశ్వరమ్మ గారు న్యాయం కావాలి, శంకారావం, కదిలిరా ప్రోగ్రామ్స్, మా నాయకుడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాడు, ఇలా అందరూ తిరుగుతుంటే మనోడు మాత్రం గిర్ర 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 ఫ్యాన్ తిరిగి కరెంట్ షాక్ కొట్టి ఫ్యాన్ వైర్లు తెగి ఊడి కింద పడిన పరిస్థితి.